వచ్చినట్టు మాట్లాడేస్తాను సార్. అది మీరు అవనండి, నేను అవనివ్వండి, నాకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా అవనివ్వండి. నిజంగా నా ఈ 24 years 25 years ఇండస్ట్రీ లైఫ్లో నేను ఇష్టపడ్డ ఏకైక వ్యక్తి సురేఖవాణి. ఓకే. సో తను నన్ను తిట్టిందని తెలిసినా కూడా అప్పుడు కూడా నేను అలాగే కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు తను నాకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది, నేను తనకు అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను హట్ అయినా కూడా, ఎందుకంటే తను నాకు నచ్చేసింది. అట్లా ఉంటుంది. పైగా నాతో చాలా క్యాజువల్గా వచ్చేస్తారు, అక్క ఇలా జరిగింది, అక్క ఇది జరిగింది, అక్క ఇది జరిగింది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీకి నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు బాగా ఫోజులు కొట్టేసి అంటే గురువింద గింజ అంటారు తెలుసుగా మీకు, కింద నల్లగా ఉంటుంది, అది వాళ్ళు చూసుకోరు. ఎదుటి వాళ్ళని వేలెట్టి చూపించడం చాలా ఈజీ. అట్లా ఏదైనా చూపించారనుకోండి, ఏమైనా అక్క ఇది కదా నువ్వెందుకే దాన్ని అంటావు అని అడిగేస్తా. నిజంగా ఓపెన్గా చెప్తున్నాగా అడిగేస్తాను. మరి నిజం మాట్లాడినప్పుడు డెఫినెట్గా చేదుగా ఉంటుంది. నేనేమో నాకు చెంచాలు కొట్టడం రాదు. పూరి జగన్నాథ్ ఎంటైర్ సినిమాల్లో నేను 2 సినిమాలకే ఆయనకి విష్ చేశాను. సూపర్ అన్నయ్య ఇరగ తీసేసావు. ఒకటేమో పోకిరి మహేష్ బాబుది. బాబా మహేష్ బాబు ఈ మగాళ్ళ కనిపించాడు అన్నయ్య. అప్పుడు వరకు అమ్ములు బేబీ లవర్ బాయ్లా ఉండేవాడు. మంచి పవర్ఫుల్ ఒక మగాడిని చూస్తున్నట్టు అనిపించింది. అర్ధరాత్రి 12:30 షో అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పా. అంతకుముందు ఈడియట్ సినిమాకి చెప్పా, సూపర్ అన్నయ్య నీ లైఫ్లో నువ్వు తిరిగి చూడక్కర్లేదు ఈ సినిమా తర్వాత అని. అట్లా అంటే నాకు పొగడ్డం కూడా రాదు, ఎవరిని పొగడ్డం, చెంచాలు కొట్టడం, ప్రేమగా మాట్లాడడం రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను. అట్లా నా ముందు నీ బ్లాక్ చూసుకోకుండా ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడతావు? అది లేడీ ఆర్టిస్ట్ అయినా జెంట్స్ ఆర్టిస్ట్ అయినా నేను మొహం మీద మాట్లాడేస్తా. ఎవరైనా మేము లేచి వెళ్ళామనుకోండి, 4 మగాళ్ళు కూర్చున్నారు, కమెంట్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా నా ముందు వేరే అమ్మాయిని కమెంట్ చేసినా నేను అడుగుతా, అది ఉన్నాడప్పుడు మాట్లాడాలి ధైర్యం ఉంటే, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, అది ఎంత టాప్ కమెడియన్ అయినా ఒక తక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా కూడా నేను మొహం లేకుండా అడిగేస్తాను. అలాగే నేను వెళ్ళినప్పుడు ఏదన్నా జరిగి నాకు ఎవరైనా చెప్పారనుకోండి, మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చి మళ్ళీ అడిగేస్తాను. అలాంటప్పుడు ఏమవుతుంది, అబ్బది జోలికి వెళ్ళకపోవడమే బెటర్ రా, ఎందుకు వచ్చింది కూడా దాంతో అనుకుంటారు. సో అది నాకు ప్లస్సే కానీ మైనస్ అయితే కాదు. ఓకే. అలా అతిగా ఇది అతే అంటారా? నేను అనట్లేదు, వాళ్ళ అనుకునే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇదే నా సమాధానం. ముందు నీ ఉన్న నలుపు చూసుకో, తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయి అంట. ఓకే. మనం ఎప్పుడు కూడా మేము పతివ్రతలు అని మగాడు కానీ ఆడదు కానీ నటించకూడదు. ఎదురు అసలు నువ్వు మంచిదానో చెడదానో, నేను మంచిదానో చెడదానో సార్, నేనెవరిని సార్ మిమ్మల్ని కమెంట్ చేయడానికి, నేనెవరిని సార్ మీ వెనకాల మాట్లాడడానికి? నీకు దమ్ము ధైర్యం ఉందంటే ముందొచ్చి మాట్లాడు. వెనకాల ఎందుకు? ఈ రోజు వరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళ గురించి కానీ ఆడదాని గురించి కానీ నేను ఈ రోజు వరకు వెనకాల కమెంట్ చేయలేదు. నేను 4 కాంపౌండ్లో వెల్కమ్ సార్, హ్యాపీగా వెళ్తాను. నేను బాలేబాబు గారితో మాట్లాడతాను, వెంకటేష్ బాబు గారితో మాట్లాడతాను, నాగార్జున గారితో మాట్లాడతాను, చిరంజీవి గారితో మాట్లాడతాను, ఎన్టీఆర్ గారితో మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. అందరూ నన్ను చాలా వెల్కమ్ చేస్తారు. నేనంటే ఇష్టం. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అక్కడ మాట్లాడను, ఒకరిని కామెంట్ చేయను. మనం ఉన్నాం సార్, ఇంతసేపు మనం కూర్చున్నాం, నవ్వుకున్నాము, గ్యాప్లో బ్యాటిల్ మార్చే టైంలో జోకులు వేసుకుంటున్నాం, సరదాగా ఉన్నాం. ఎక్కడైనా ఏ అమ్మాయి గురించి మాట్లాడడం కానీ ఇంకొక ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తిట్టడం కానీ చేశానా ఈ గ్యాప్లో? అవసరం లేదు సార్. ఎందుకు సార్? నాకు టాలెంట్ ఉంది, ఒకళ్ళని తిట్టి నేను పైకి రావక్కర్లా, ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడి పైకి రావక్కర్లా. అలా నువ్వు రావాలనుకునేటప్పుడు నీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంతమందిని చూశాను అలా పతనం. నేను 89లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. నాతో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు ట్రావెల్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ ఏరి నేనే ఎందుకున్నాను? నాలో ఒక మంచో ఏదో లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఎందుకు సార్ ఉంచుతారు ఇండస్ట్రీలో? ఓకే కదా. సో నేను ఒకళ్ళ గురించి, ఒక అమ్మాయి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కామెంట్ చేయను సార్. అదేలే, ఇంకొకళ్ళు కామెంట్ చేస్తే బయట వాళ్ళని, నా ముందు ఎవరినైనా వేరే అమ్మాయిని కామెంట్ చేసినా ఊరుకోను, అలాగే నా గురించి వాళ్ళు కామెంట్ చేసినా ఊరుకోను. నేను అడిగేస్తాను. అడిగినప్పుడు వాళ్ళకి నొప్పి వస్తుంది అంతే. కానీ ఈ విషయంలో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. నేను మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, మీరు ఒక దగ్గర ఇక్కడ మోహన్ గాంధీ గారి సినిమా కంఫర్ట్ లేదని దాంట్లోంచి బయటకు వచ్చాను ప్రాజెక్ట్లోంచి అని చెప్పారు. కంఫర్ట్ అంటే? కంఫర్ట్ లేదని కాదు సార్, యాక్చువల్గా మోహన్ గాంధీ గారి సినిమా ఆడది అనే సినిమా చేస్తున్నాం సార్. నేను అప్పుడే ఫ్రెష్గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 2-3 సినిమాల తర్వాత 4వ సినిమానే ఏదో
బాగా యాక్ట్ చేస్తున్నాము. ఆయన మంచి అంటే ఉన్న నలుగురు ఫ్రెండ్స్లో నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. సాంగ్, డ్యాన్స్, అసలు మనకి డ్యాన్స్ కూడా రాదు, అప్పుడే వెళ్ళాం ఇండస్ట్రీకి. అయినా కూడా మేనేజ్ చేసి డ్యాన్స్లు అన్నీ చేసేస్తున్నాం. నవ్వుతేనేమో ఏ అమ్మాయి నవ్వుతున్నావేంటి, నవ్వుకు అంటే బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవ అంటే అప్పుడు ఎంత భయం ఉంటుంది సార్. కెమెరా, డాన్స్ రాదు, పాట పాడాలి రాదు మనకి, అయినా బాగా చేస్తున్నాను. సింగిల్ టేక్లు అన్నీ ఓకే అవుతున్నాయి. ఆ అమ్మాయితో పాటు నేను చేస్తున్నాను. కొన్ని టేకులు తింటున్నావు, యాక్టింగ్ రాలేదు, వెనకాల నుంచి అంటే కూడా పర్వాలేదు. ఆడది అంటే రవలి ఎవరు కాదు సార్, యమున గారు. యమున, ఓకే ఓకే. ఆవిడ హీరోయిన్ దాంట్లో. సో చేస్తున్నాను అనమాట. అలా అన్నారు. సరే ఎందుకు వచ్చిన కూడా నేను సైలెంట్గా మాట్లాడకుండా ఉన్నాను. సాంగ్ జరుగుతుంది, చేస్తూ ఉన్నా. ఏంటి అలా ఏడు మొహం పెట్టుకున్నా, డబ్బులు ఇస్తాడులే ప్రొడ్యూసర్ అన్నారు. స్టార్ట్ అయిపోయింది సార్ నాకు. ఈ సినిమా ఎప్పుడు అయిపోద్దా అనుకున్నాను నేను. ఆ సినిమా అయిపోయింది. తర్వాత శ్రవంతి మూవీస్ రవికిషోర్ గారు, నేను ఆ సంగతి మర్చిపోయాను సార్, అసలు నాకు గుర్తు కూడా లేదు అసలు. నువ్వు నాకు నచ్చావుకి రవికిషోర్ గారు ఫోన్ చేశారు. ఆయన మోహన్ గాంధీ గారి సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ అట అప్పుడు. మొన్న అది నువ్వు నాకు నచ్చే సినిమాకి పిలిస్తే నేను ఎంఎస్ నారాయణ గారు పక్కన చేయనండి అని ఫోన్ పెట్టేశా. ఇప్పుడు చూడండి నా వయసు పెరిగిపోయింది. ఎంఎస్ నారాయణ గారితో వీళ్ళందరితో డబ్బు పెరిగింది, వయసు పెరిగింది. నాకు లేని వయసు నేను తెచ్చుకున్నాను బికాస్ ఆఫ్ వీళ్ళందరితో యాక్ట్ చేయడం వల్ల. అందుకని పెట్టేస్తే ఆయన పిలిచారు, ఆఫీస్కి పిలిచారు రమ్మని. వెళ్ళాను. త్రివిక్రమ్ గారు, విజయభాస్కర్ గారు వీళ్ళు ఉన్నారు. చెప్పారు, ఏంటమ్మాయి నీకు అంత పొగరేంటి నీకు, అప్పుడేమో మోహన్ గాంధీ గారి డైరెక్టరా చేయనని ఫోన్ పెట్టేసా. నాకు అసలు గుర్తు కూడా లేదు సార్. ఆయన అడిగారట, మోహన్ గాంధీ గారి సినిమా అమ్మాయి ఇట్లా క్యారెక్టర్ ఉంది చేయాలని అడిగితే మోహన్ గాంధీ గారి డైరెక్షన్లో నేను చేయనని చెప్పి పెట్టేశానంట. నాకు అసలు గుర్తు కూడా లేదు సార్. ఆయన ఆ సినిమాకి గుర్తు చేశారు. అంటే బికాస్ ఆయన ఏంటంటే నవ్వితే ఆడమంటున్నాడు, ఏడిస్తే నవ్వమంటున్నాడు, మనకి ఎందుకు వచ్చిన గొడవ అని, అంతే తప్ప నాకు వేరే కంప్లైంట్లు ఏం లేవు ఆయన మీద. ఓకే ఓకే. అలాగే మన బోయపాటి సీన్ గారు హేమ బాగున్నావు అంటే పెద్ద కౌంటర్ ఇచ్చారంట. హేమ బాగున్నావా అంట, అర్థం కాలేదు. హేమ బాగున్నావు ఈ రోజు అంటే ఏదో పెద్ద కౌంటర్ ఇచ్చారంట. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు. ఓ నాకు అసలు అర్థం కాలేదు. అదేంటి మంచిగా సినిమా చేసాం కదా, నేనేమన్నాను ఆయనేమన్నారని కన్ఫ్యూషన్. అమ్మో ఇది ఎప్పుడు సార్, ఎప్పుడుదో ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుర్తు చేశారు. అన్నయ్య సినిమా చేస్తున్నాము, నేను సౌందర్యకి మదర్ క్యారెక్టర్, చిన్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారట ఆయన. ఆయన వచ్చి డ్రెస్ చాలా బాగుందండి అన్నారంట. అన్నానంటే ఇది నా దగ్గర చెప్తారేటండి, నేను మగాడినే కదా, నా అమ్మాయి దగ్గర చెప్పండి అన్నానంట. నేను మగాడిని కదా, నా దగ్గర చెప్పకండి అన్నానంట. ఆయన పాపం చాలా అంటే అప్కమింగ్ స్టార్టింగ్లో ఉంటారు కదా, ఇదేంటి ఇవిడ ఇలా అనేసింది అనుకున్నారంట ఆయన. నాకు తెలీదు. రీసెంట్గా ఆ సినిమా స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చెప్పడానికి పిలిచారనమాట. అప్పుడు ఏమండి మీరంటే వినయ్ విదయ రామకి, ఏమండి మీరు ఇలా బెదిరించారండి నన్ను అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. అమ్మో అది చాలా సంవత్సరాలు అయిపోయిందండి అసలు అది జరిగి. డెఫినెట్గా ఉంటారు, ఉండకుండా ఎందుకు ఉంటారు. సో అక్కడ వినోళ్ళు ఎవరు అని ఉంటారు. కానీ నేను కూడా షాక్, అవునా సార్ అన్నా. నాకు అప్పుడు అంత ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే సార్, ఇండస్ట్రీలో మన ఇలా లేకపోతే ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఎందుకు కొంచెం మనం రఫ్ అండ్ టఫ్గా ఉంటే మంజోళ్ళకి ఎవరు రారు. నేను తప్పు చేయను సార్, నా విషయంలో ఏమైనా తప్పు చేస్తే ఊరుకోను అంతే. అది కొంచెం అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు, అది నేనేం చేయలేను దానికి. అట్లా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తాను. ఇలా ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? మీటూ లాంటి ప్రాబ్లమ్స్? నాతో మీరే అన్నారుగా హేమతో ఎందుకు నమస్కారం అని, ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా. అలాంటి ఏం లేవు కానీ సార్, లో ప్రొఫెసర్స్ అయితే వచ్చి ఉంటాయి కదా డెఫినెట్గా. ఇండస్ట్రీలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు, అట్లా ఏమైనా ఉన్నాయి తప్ప. నాకు మీటి గురించి అంటే కూడా నాకు ఒక విషయం, నేను మామూలుగా మా వాళ్ళతో రేపు పొద్దున ఇది విన్న తర్వాత నన్ను తిట్టొచ్చు, మా ఆడవాళ్ళు కూడా చెప్పలేం. కానీ ఎప్పుడు ఇండస్ట్రీ వచ్చి నువ్వు తప్పు చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అని ఇండస్ట్రీ అనలేదండి. నాకు నచ్చి నేను రాజోల నుంచి వచ్చాను ఇక్కడికి. వచ్చి నా ఆకలి బాధ, నెల వచ్చేసరికి రెంట్ కట్టుకోవాలి, నెల వచ్చేసరికి నేను తినాలి, మంచి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఒక కార్ కావాలి, ఒక సెల్ ఫోన్ కావాలి. నా లగ్జరీ కోసం నేను తప్పు చేసి, నా కోసం నేను ఏదో చేసుకున్నాను. అది తప్పని కూడా నేను అనట్లేదు.
నా కోసం నా కెరీర్ కోసం మనం ఏదో చేసేసుకుని ఇప్పుడు మీటు వాడు నన్ను గోకాడు లేదంటే వీడు ఇలా అన్నాడు వాడు అలా అన్నాడు అంటాం కూడా ఎంతవరకు అది ఇండస్ట్రీ గురించి వచ్చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర మాట్లాడడానికే భయపడతారు. నేను యాక్టింగ్ బాగా చేస్తాను, నాకు సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు, వేరే ఏం తెలియదు నాకు. సో మన టాలెంట్ ఉండి మన గోల్ ఉండాలి. నాకు అమ్మ సపోర్ట్ బాగా ఉండింది, మనం కొంచెం ఫ్యామిలీ కూడా బాగా సెటిల్ ఫ్యామిలీ కనుక నాకు అవసరాలు కూడా రాలేదు. కాకపోతే వచ్చే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ కూతురు వాళ్ళు వచ్చారు. నేను వద్దని చెప్పాను ఆ అమ్మాయికి, ఎందుకమ్మా ఇండస్ట్రీకి వస్తావు, మళ్ళీ ఇలా జరిగింది అలా జరిగింది అంటారు అది ఇది అని. సో ఇప్పుడు వాళ్ళకి కొంచెం రెంట్ కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, బట్టలు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది, ఆల్బమ్ చేయించాలి, 50-60 వేలు కావాలి, లేవు. వాట్ నెక్స్ట్? చక్కగా చదువుకోవే, కావాలంటే చదువుకి నేను సాయం చేస్తాను, నేను డబ్బులు పంపిస్తాను నెల నెలా చదువుకోవడానికి అంటే డమ్మాలు డిమ్మిలు తీసుకుని నాకు చదవద్దని వచ్చేసారు ఇద్దరు ఇక్కడికి. ఇంకేం అమ్మాయికి ఏమో అవకాశాలు రావట్లేదు, నెల నెల రెంట్లు కట్టాలి, వెళ్ళాలి, మళ్ళీ తిప్పులు పాపం వాళ్ళు పడుతున్నారు, ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడుతున్నారు. సో అట్లీస్ట్ ఆడదాన్ని ఓ మేనేజరో ఒక అసిస్టెంట్ డైరెక్టరో పోనీ ఒక డైరెక్టరో లేదా బయట సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదా ఇంకో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎవరో ఒకళ్ళు ఆదరించి ఏదో ఒక అండర్స్టాండింగ్లో అట్లీస్ట్ డబ్బులు తినడానికి తిండి ఏదన్నా చేస్తారు. మగాళ్ళు ఎంత కష్టపడుతున్నారు తెలుసా అండి ఇండస్ట్రీలో పాపం. వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆడవాళ్ళం కనుక మేము మాట్లాడేస్తున్నాం, పాపం వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు. అసలు మేల్ ప్రాస్టిట్యూషన్ ఏంటండి? అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అసలు పని లేదు, వచ్చేసాం ఇండస్ట్రీకి. వాళ్ళ కష్టం, ఆడపిల్లకైనా ఇంత ముద్ద దొరుకుతుంది కానీ మా ఇండస్ట్రీలో పాపం మగపిల్లలు ఎంత బాధపడతారు తెలుసండి. వాళ్ళకి ఇల్లులు ఇవ్వరు, ఇల్లులు ఇచ్చినా రెంట్లు కట్టలేరు, పోనీ ఏదైనా ఇప్పుడు ఆడపిల్లకు ఒక ఆప్షన్ అని ఉంది, వాళ్ళకి అది కూడా లేదు పాపం. వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎంతమంది అంటే మనకి తెలియదు కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో. మంచినీళ్ళు తాగి 3 పూటలు 4 పూటలు, ఒక పూట భోజనం దొరికితే బ్రాబరాగా తిని మళ్ళీ 3 పూటలు పస్తుండటం. అసలు మగ్గ ఆర్టిస్టులు అండి ఎంత కష్టపడుతున్నారో అసలు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటారా? 100% చేస్తుంటాను సార్. అలా సపోర్ట్ చేసిన వాళ్ళలో పూరి జగన్నాథ్ గారు కూడా ఒకరు. అప్పుడు స్టార్టింగ్లో కృష్ణుడు మన వాళ్ళు అంటే వాళ్ళు బాగా రాజులు, బాగా డబ్బున్న వాళ్ళు, కానీ ఇండస్ట్రీకి వస్తే పాపం జగనన్నతో ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో పాటు అందరికీ తినిపించటాలు ఇవన్నీ అట్లా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోయాం, ఎవరు డైరెక్ట్గా మన ఇంటికి రారు, అక్క ఓ పూట అన్నం పెట్టక్కని అడిగే ఇది ఉండదు. నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరినీ. కానీ నిజంగా మగాళ్ళకి ఎంత కష్టం తెలుసా అండి. ఆడపిల్లకి ఒక రూమ్ ఇస్తాడు, లేదంటే ఏదైనా ఇస్తారు, మగపిల్లలకి అది కూడా ఉండదు. సెట్లో గిట్లో డైలాగ్ వేషం ఇవ్వడమే ఎక్కువ వాళ్ళకి. అటు జూనియర్ ఆర్టిస్ట్లా బతకలేరు, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా రాలేక, ఇంకొక ఛాన్స్ లేక వాళ్ళు పడే నరకం. ఆడపిల్లలు చాలా బెటర్ అండి నన్ను అడిగితే. నన్ను అమ్మ క్షమించండి, ఆడపిల్లలు తప్పుగా అనుకోవద్దు, చాలా నరకం అనిపిస్తున్నారు సార్ మగపిల్లలు. పాపం ఈ ఫైటర్స్ వెనుక నిల్చునే బ్యాచ్ ఇవన్నీ పాపం చాలా కష్టాలే, చాలా కష్టాలు సార్. ఇందిరానగర్, కృష్ణానగర్, గాయత్రి నగరు అక్కడ ఉండే కుర్రాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం చెప్పలేం, వర్ణాతీతం వాళ్ళ బాధలు. ఒకడు ఒక 10 రూపాయలు తెస్తే ఆ 10 రూపాయలు 10 మంది 10 టీలు తాగేసి అంటే ఆకలి చంపుకోవడానికి అట్లా. ఆడవాళ్ళు చాలా బెటర్ సార్ ఇండస్ట్రీలో. నేను ఒకటేంటంటే ఇండస్ట్రీ వచ్చారు మీ సెల్ ఫోన్ల కోసం. మేము 250 రూపాయలు ఇంట్లో ఉండేదాన్ని సార్. నేను అలా 1500 ఇంటికి వచ్చాను హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు. అలా పెరుక్కుంటూ ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నా. నేనైతే 4 లక్షలు ఇల్లు కొనడానికి 1,00,000 రూపాయల లోన్కి చెప్పులు అరిగేటట్టు బ్యాంకులకు తిరిగా. ఎందుకంటే మాకు అప్పుడు ఐటీ లేదు, మేము సంపాదించే డబ్బులకి ఐటీ ఎక్కడ ఉంటుంది అప్పుడు. దానికి లోన్ 1,00,000 రూపాయల లోన్కి కింద మీద తిరిగి కొన్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు హేమకి ఇన్ని ఆస్తులు ఎక్కడ వచ్చినాయంటే, బ్యాంకులో లోన్లు కూడా వచ్చినాయండి ఆస్తులతో పాటు. కోట్లు లోన్లు అన్నీ కట్టాలి కదా, సో అవి కూడా వచ్చినాయి ఆస్తులతో పాటు. అట్లా అండి పాప. మనం మెయింటైన్ అవ్వడం కోసం మనం ఒక తప్పు చేసేసి ఇదిగో ఇండస్ట్రీకి వచ్చామో మేము ఇలా అయిపోయాం అనడం కూడా, బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఆడపిల్లలు కూడా. వాళ్ళనే ఆలోచించుకోమంటున్నాను నేను. నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. నేను ప్రతి అమ్మాయికి సాయం చేస్తూ ఉంటాను, మంచి చెడు చెప్తూ ఉంటాను. కానీ అది ఇండస్ట్రీ మీద తోసేయకూడదు. ఇండస్ట్రీ నా ప్రాణం. నాకు 7th డిస్కంటిన్యూ చేసి ఇక్కడికి వస్తే నన్ను ఈ రేంజ్లో మీకు ఇంటర్వ్యూ తీసుకునే రేంజ్కి నన్ను ఇండస్ట్రీ ఎదిగేలాగా చేసింది. ఎంతమంది హీరోలు ఉంటారు, నాగార్జున గారు ఎప్పుడు అంటారు కదండి, 100 మంది ఉన్న యూనిట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్లని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఉంటారు ఆయన. మరి
మా దాంట్లో రేపులు ఎవరైనా చేశారండి? ఇండస్ట్రీలో కుర్రాళ్ళు కానీ మా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఎవరైనా రేపులు చేశారా? పిక్ పాకెటింగ్ చేశారా? దొంగతనాలు చేశారా? మాకు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వరు, ఉండటానికి ఇల్లు ఇవ్వరు. మా చెల్లి మా మహాతల్లి ఈ మధ్యన పెట్టిన ఫిట్టింగ్కి ఆడవాళ్ళకి కూడా ఇల్లు ఇవ్వట్లేదు, ఇచ్చిన వాళ్ళు కూడా గెంటేశారు. మీరు ఇందాక అన్నారు కదా, మీరు సెటిల్ చేసుకోవాలండి, మీడియాకి రాకూడదు, ఇందాక సురేఖ విషయంలో మాట్లాడుతుంటా అన్నారు కదా. నాకు అమ్మాయి అంటే ప్రాణం అండి. ఈ రోజు వరకు ఏదో మీరు అంటున్నారు ఒక చిన్న గ్యాప్ వచ్చిందని, కానీ మా ఇద్దరి మధ్యన అలా ఏం ఉండదు. అది నాకు ప్రాణం, నాకు అదంటే ఇష్టం, నేనంటే దానికి ఇష్టం. మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో నో డౌట్ అనమాట. కానీ ఇండస్ట్రీని బ్లేమ్ చేసిన, ఇండస్ట్రీని ఏమన్నా అన్నా నేను ఊరుకోను సార్, నచ్చదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో పుట్టి పెరిగినట్టు పెరిగాను. నేను అంటే తెలియని దాన్ని నేను ఎట్లా అంటారు సార్? మీరు నేను కలిస్తేనే, అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నాకు ఇష్టం లేదు. మీరు అడిగారు, మన స్కూల్ డేస్లో చిన్నప్పుడు, ఇప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయిలే లవ్వులు, అబ్బాయిలు లవ్వులు అని తిరుగుతున్నప్పుడు, ఒక ఆడ మగ ఒక చోట పనిచేసినప్పుడు, సో ఆ టాపిక్ రాదని ఎట్లా అనుకుంటాం సార్? వస్తుంది, నీకు నచ్చితే ఓకే అంట, నచ్చకపోతే ఓరా ఇరుగుద్దు నీకు అంటావు, అయిపోయింది కథ. వాడు వచ్చి నేను రేప్ చేయడాలు ఇట్లాంటివి ఉండవు కదా. సో ఇది ఎక్కడ లేదు అంటున్నాను. దీన్ని ఇండస్ట్రీకే ఫోకస్ చేసి ఇండస్ట్రీనే ఎందుకు అంటున్నారు అనేది నా కంప్లైంట్. అదే ఓన్లీ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందాక నేను ఏమన్నాను సార్, నా కూతురని తెలియనంతసేపు ఫ్రీ బర్డ్ సార్. నా కూతురని తెలిస్తే అన్నీ మళ్ళీ నూతిలో కప్పలాగా దాన్ని లోపలే పెట్టాల్సి వస్తుంది అని అన్నాను. మాకెందుకు సార్ ఈ తిప్పలు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, మీ పెళ్ళం బిడ్డలు కూడా మా వల్ల పోషించుకుంటున్నారు, కనీసం మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని అడుగుతున్నాను నేను, అంతే, ఇంకేం లేదు. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కష్టపడతారు సార్. ఇక్కడ రేపులు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. మా వాళ్ళు చాలా మంచివాళ్ళు. బయట సొసైటీలో ఉన్న జనాలకి అందరికంటే కూడా మా వాళ్ళు చాలా మంచివాళ్ళు, అంతే. ఓకే, కొద్దిసేపు మీ హేమ ధైర్యం గురించి మాట్లాడితే అసలు ధైర్యం ఉందా హేమకి? అంటే ఇప్పటిదాకా మాట్లాడిందో ధైర్యం సంబంధించిన విషయాలే ఆఫ్ కోర్స్. ఆ మధ్య ఇప్పుడు మీరు ఎక్కడో బోట్ యాక్సిడెంట్, అక్కడ కొద్దిగా ఫుల్ సేవ్ చేశారంటే మొత్తం ఫ్యామిలీని. అది చాలా పెద్ద అదే ఎక్కడది ట్రాజడీ అండి. రాజోల్ అండి మాది, తూర్పుగోదావరి జిల్లా రాజోల్ మాది. అయితే ఇలాగే సంక్రాంతికి అమ్మాళ్ళ ఊరికి వెళ్ళాం పండగకి అందరూని. నేను ఇందాక అనిత అని చెప్పాను కదా, ఆ అమ్మాయి, నేను, మా హస్బెండ్, నా కూతురు, అందరూ. అయితే చాలామంది కొన్ని నమ్మరు, కానీ మా అమ్మాయి జాతకంలో గండం ఉంది. అయితే కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేపించండి అని. గండం అన్నారు, నీటి గండం ఆ గండం అని కాకుండా మామూలు గండం అని చెప్పారు. సో దానికి కాశీ తీసుకెళ్ళి అభిషేకం చేయించండి అమ్మ, పాప చేతుల మీద కానీ గండం పోతుంది అన్నారు. నేను మా అమ్మని, నా కూతురుని తీసుకుని కాశీ వెళ్ళి అభిషేకం చేయించి, నాకు ఒకే కూతురండి, నాకు ప్రాణం మా అమ్మాయి అంటే. సో వచ్చేసాం. ముందు వెళ్ళి వచ్చాము, తర్వాత ఇది జరిగిందండి. మొత్తం మా తమ్ముడు కూతురు, తమ్ముడు కొడుకు, కింద మా ఇంట్లో అద్దుకుంటారు ఒక ఆవిడ, వాళ్ళ పిల్ల, నా కూతురు, మొత్తం 4 పిల్లలు. మేమేమో ఫోటోలు దిగుతున్నాం కళ్ళజోడు పెట్టుకుని ఇలాగా బోట్ల మీద. అక్కడికి మామూలుగా చెప్తూ ఉన్నాం అనమాట, బుజ్జి చూసుకో, ఆ బోట్ అని కూడా చూసుకుంటుండమ్మా పిల్లల్ని అని ఒక కన్ను వాళ్ళ మీద వేస్తున్నాం అనమాట అండి. సడన్గా పిల్లలు అందుతుంది ఇసుక తిప్ప మీద ఉన్నాము, అట్లా లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆడుకుంటూ వాళ్ళకి తెలియలేదండి, వెళ్ళిపోయేసరికి అక్క పిల్లలు వెళ్ళిపోతున్నారని తమ్ముడు అరిచేసి వాడు గబగబా వెళ్ళాడు. సరే వాడు వెళ్ళాడు అనేసి నేను అలా చూస్తూ ఉన్నాను. అక్క నాకు అందట్లేదు, అక్క నాకు అందట్లేదని అరుస్తున్నాడండి వాడు. తప్పని బోటు మించి దూకేసి గబగబా వెళ్ళి మొత్తం తమ్ముడు ఇట్లా గెంటాడు వాళ్ళ వెనకాలకి వెళ్ళి ముందుకి. నేను ఇట్లా పట్టుకుని మొత్తం లాగి ఇట్లా గట్టు మీద వేసామండి మొత్తం, అంటే వాళ్ళ కాలు అందే ఇసుక తిప్ప వరకు. లేకపోతే అసలు మా పిల్లలు మొత్తం మా ఏమంటారు నా వంశం, మా వంశం ఏమైపోయి ఉండేదో బాబోయ్. ఇంకా ఏడుపు, ఆ పొడిబొబ్బులు, అమ్మో మా అమ్మ అయితే ఇంకా అసలు బతికేదే కాదండి. అసలు మేమంటే చాలా ప్రాణం. జాన్ గారు కూడా ఉన్నారండి, అందరూ ఉన్నారు. గప్పగబా దూకి జాన్ గారికి ఈత రాదు. ఇంకొక ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారు, మగ ఆయనకి ఈత రాదు. ఆ బోటాడు ఏంటి ఇట్లా చూస్తున్నాడు, వాడికి ఈత వచ్చి బోటాడికి, వాడు వెళ్ళలేదు. అట్లా ఇదే కాదండి, చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు కూడా 2-3 పిండం పెట్టడానికి వస్తారు గోదావరి దగ్గరికి, బ్రాహ్మణి పిల్లలు నున్నగా గుండు చేయించుకుని పిల్లకలు పెట్టుకుని, వాళ్ళు జారిపోయారు కిందకి. గబగబా వెళ్ళి లాక్కొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి కొట్టేశారు నన్ను.
ఓకే, ఎందుకు? ఎందుకు అంటే వాళ్ళకి తెలియకంట మనల్ని నొక్కేస్తారటండి లోపలికి. వాళ్ళకి ఈత రాదు కదా, మనం దొరకగానే మనల్ని నొక్కేస్తారంట. నేను చిన్నపిల్లని కదా, వాళ్ళు నొక్కేస్తే వాళ్ళతో పాటు నేను పోయేదాన్ని కదా, అందుకని చంపేస్తానికి ఎప్పుడన్నా అట్లా చేసావంట అని అప్పుడు అన్నారు. అప్పుడు ఈత నేర్చుకున్న మా నాన్న మా అమ్మ నేర్పించిన ఈత ఇప్పుడు నాకు నా పిల్లల ప్రాణాన్ని కాపాడడానికి ఇదైంది. తమ్ముడికి ఈత రానప్పుడు తమ్ముడు అలాగే కొట్టుకెళ్ళిపోయాడండి, తమ్ముడిని కాపాడాను అప్పుడు. అప్పుడు ఎంత పాప వయసు? 3 years బ్యాక్ సార్, జస్ట్ 3 years బ్యాక్. భయపడిపోయిందా మొత్తం? బయటకు వచ్చిన తర్వాత వణుకుపోయారు పిల్లలు, అందరూ షాక్ అయిపోయారు. ఒక పిల్ల అయితే అది కింద అమ్మాయి అని చెప్పాను కదా, అదైతే వచ్చేసింది. దానికి అప్పుడే పెళ్లి సంబంధం కుదిరింది పాపం, వారం రోజుల పెళ్లి దానికి. మా ఇంట్లో మా అమ్మకి చెప్పలేదు, తర్వాత మెల్లిగా చెప్పామన్నమాట అండి. మామూలుగా మనిషికి చావు దాకా వెళ్ళొచ్చాక ఒక రియలైజేషన్ వస్తుంది ఎవరికైనా. అట్లా మీ పాప అలా చూసి వచ్చారు కాబట్టి తర్వాత అయిన రిలేషన్ ఏంటి, ఏ విధమైన రిలేషన్ పొందారు? అవునా, ఏమో సార్, అంత నేనేమి అబ్జర్వ్ చేయలేదు. తను కూడా నార్మల్ అయిపోయారు. వాళ్ళు పాప అంటే చిన్నపిల్ల, తనకేం తెలియదు. మీరు ఒక లైఫ్ పట్ల ఒక ప్రాణం పోయేది బయటకు వచ్చింది అని ఒక రియలైజేషన్ ఉంటుంది తర్వాత. 100% అండి. అంటే ఇంకా అసలు వెంకటేశ్వర స్వామికి ఇమీడియట్గా మెట్లు నడుచుకుంటూ ఎక్కేసాను. అంటే నాకు ఏడుపు వచ్చినా సంతోషం వచ్చినా ఏది వచ్చినా తిరుపతి అండి. అంగ ప్రదర్శనలు చేస్తాను తడిబట్టలతో. అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళి గుడి చుట్టూ తిరుగుతారు ఆ బంగారు వాకుల్లో, అట్లా చేస్తాను. నడిచి వెళ్ళిపోతాను తిరుపతికి. నేను చెప్పాను కదా మొన్న ఒక ఫైన్ డే ఇచ్చేయాలనిపించి వచ్చేసాను, విగ్గు కూడా కొనుక్కోకుండా. అట్లా అయింది. రియలైజేషన్ అంటే లైఫ్ స్టైల్లోనే మార్పులు చోటు చేసుకునే పరిస్థితి. సరే తర్వాత ఇలా ఇది ఈ కొద్ది జీవితానికైనా మనం ఇంత ఇది చేస్తున్నాము. అలాంటి ఏం రావు సార్, అలాంటి రావు. నేను అసలు చారనేమని అలాంటి వైరాగ్యాలు ఏం వద్దు మనకి. నేను చాలా మంచిదాన్ని, జెన్యూను, ఎవరికి హాని చేయను, ఎవరికి చెడు చేయను. ఇంతవరకు భగవంతుడు హెల్ప్ చేస్తే చాలు. అట్లా నాకు అలాంటి రిలేషన్స్ ఏం లేవు, రావు కూడా. నేను చాలా హ్యాపీ పర్సనాలిటీ సార్. ఓకే. అండ్ ధైర్యం విషయంలో ఇంకోటి, ఒక టైంలో ఏదో పేలే సిలిండర్ని ఆఫ్ చేయడానికి మంటలు, ఇది మాత్రం డెఫినెట్గా అదే చెప్పు ఉంటుంది. అది కూర వండుతున్నాను సార్ మా ఇంట్లో. నా వంట అంటే మా ఇంట్లో మా మేనగోడలకి మేనల్ని కూడా చాలా ఇష్టం అనమాట. అమ్మ కూడా మా తమ్ముడు భార్య అంత వంట చేయదు సరిగ్గా, తిట్టుకోకే వంట సరిగ్గా చేయదు. అందుకని నేను వెళ్ళినప్పుడు నేనే కుక్ చేస్తాను అనమాట అందరికీ. అది మా గ్యాస్ అయిపోయింది. అయితే మామూలు ఊర్లో వండుకుంటారు కదా, చిన్నది రౌండ్ సిలిండర్ పైన ఏదో అలా ఉంటుంది కదా, దాన్ని వెలిగించేసరికి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయండి. అది కనుక మనం వదిలేస్తే పేలిపోయి. అందుకని నేను ఏం చేశానంటే గుడ్డ ఉంటుంది కదా, పెద్ద గుడ్డ, అది చేతికి చుట్టుకొని దాన్ని లాక్కుంటూ బయటకు వచ్చేసి బయట పడేసాను. ఆ తర్వాత తడిగి బట్ట వేసి దాన్ని మూసేసాం అనమాట. అట్లా లేకపోతే మీకు తెలియదు, మా ఫ్రెండ్ అయితే నన్ను వదిలేసి పారిపోయింది. తర్వాత అమ్మో హేమను వదిలేసి వచ్చానని చెప్పి అనిత పారిపోయింది, మా మరదలు పారిపోయింది కిచెన్ నుంచి. నేను ఒక్కదాన్నే ఉన్నా కిచెన్ లో. సిలిండర్ పారిపోయిందా? అమ్మో అంత మాట చంపేస్తుంది. అది సిలిండర్ లా ఉంటుందండి, తిరుపతి లడ్డులా ఉంటుంది, అందంగా క్యూట్ గా తిరుపతి లడ్డులా ఉంటుంది. పారిపోయి నేను బయటకు లాక్కొచ్చిన తర్వాత వచ్చారు తెలుసండి వీళ్ళందరూ. అంటే పోతేనే పోయినా పర్వాలేదు, వీళ్ళందరూ వేసుకొని వాళ్ళు బయటకు పారిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అరే హేమ ఉంది కదా బాగుండదని మళ్ళీ తిరిగి వచ్చారు. అప్పటికి నేను బయట పెట్టేసాను స్టవ్. అట్లా నాకు ఒక కష్టం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు భయం ఏదండి, బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, ఫాస్ట్గా పనిచేస్తుంది. అదంతా అయిపోయి పడుకుంటాం చూడండి, అప్పుడు గుండెల్లో పేలుతాయి అన్నమాట, బాంబులు పేలుతాయి. మన ఇంక మాకు ఎలా పోతే పోయింది, కిచెన్ తలుపులు వేసేసుకుని బయటికి వెళ్ళిపోవాలి, కానీ పేలింది కిచెన్ పాడైతే అయ్యింది. కానీ నువ్వు అట్లా లాగేసా మధ్యలో పేలిపోతే ఏమైపోతావే పిచ్చిముండ అని చెప్పి అప్పుడు చాలాసేపటికి. అలాగే మాకు పెద్ద యాక్సిడెంట్ కూడా అయ్యిందండి. యాక్చువల్గా ఇండస్ట్రీ అందరికీ తెలుసు, మీడియా కూడా కవరేజ్. అయ్యో అవునా, చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. శ్రీశైలం వెళ్ళొస్తుంటే బస్సు ఇట్లా ఉంది, మేము ఇట్లా స్ట్రైట్ వెళ్తున్నాము, ఈ బస్సు కింద నుంచి వస్తుంది బ్రిడ్జ్ మీదకి, ఆ రింగ్ రోడ్లోకి. ఇట్లా మేము చూడలేదు, మేము 105 150 స్పీడ్లో ఉన్నాం, 120 150 ఫ్యామిలీ. నేను జాన్ గారి డ్రైవింగ్, నేను ఫ్రంట్ సీటు, నా కూతురు చిన్నది, అది బైక్ ఆట ఆడుకుంటాం నేను నా కూతురు. అది కాళ్ళు ఇలా వేసుకుని ఫ్రంట్ సీట్లో వెనకాల కూర్చుంది, నేను ఇట్లా డ్రైవ్ చేస్తూ మేమిద్దరం ఆడుకుంటూ వస్తున్నాం అనమాట అండి. గుద్దితే బస్సు లోపలికి వెళ్ళి కారు ఇట్లా వచ్చి ఆగి
నాకేం జరిగిందో తెలియదు. 10 నిమిషాలు నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. నేను కార్లోంచి ఎవరు తీశారో కూర్చోపెట్టారో నాకు అసలు ఏం తెలియదు. ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు ఇచ్చారు అక్కడ రోడ్ల మీద ఆగిన జనాలు, బస్సులోంచి దిగిన వాళ్ళు బయటికి తీసి ఇచ్చిన తర్వాత ఆ బాటిల్ ఓపెన్ చేసి ఇట్లా నెత్తిమించి పోసేసుకున్నాను అనమాట. ఎందుకు పోసుకున్నాను కూడా తెలియదు. అప్పుడు కూడా నాకు బాటిల్ పోసుకున్న విషయం కూడా నాకు తెలియదు. మా పని అమ్మాయి ఇంకొకళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారంటే ఇలా పోసుకున్నామని. ఆ బాటిల్తో నీళ్ళు నెత్తి మీద పోసుకోగానే ముక్కులోంచి రక్తం కారడం మొదలుపెట్టిందండి. ఫుల్ ఇంతంత బ్లడ్ అనమాట, ఇట్లా కారిపోతూనే ఉంది. ఇట్లా తీస్తూనే ఉన్నాం. ఆ బ్లడ్ కారడం మొదలుపెట్టిన తర్వాత నా బ్రెయిన్ కాన్షియస్లోకి వచ్చింది. ఏడుపులేని పడుతున్నాయి, కళ్ళు కనిపించట్లా నాకు. ఏడుపులేని పడుతున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేయట్లా. ఏదో జరిగిపోయింది అనేది బాగా బ్రెయిన్కి అర్థమైంది. ఏం జరిగిందో తెలియట్లేదు. మా ఆయన బుజ్జి బుజ్జి అని ఏడుస్తున్నారు, పాపేమో అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. నేను చెప్పాను, అమ్మ నీకు సాయిబాబా అంటే ఇష్టం కదా, నువ్వు సాయిబాబా మంత్రం చదువుతూ ఉండు, నీకు నొప్పి అనిపించదు అని చెప్పాను. మా ఆయన బుజ్జి బుజ్జి అన్నాడు. ఆయనకి 3 రిబ్స్ ఇరిగిపోయినాయండి. ఊపిరి తీసినప్పుడు రిబ్స్ ఇలా అంటాయి, అన్నప్పుడు పెయిన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా ముడుచుకుపోతాయి ఆయనకి. ఊపిరి లోపల వెళ్ళగానే ముడుచుకుంటాయి. ఇట్లా ఉంటుంది కదా, దీని ఫంక్షన్ ఉంటుంది కదా. అలా అన్నాడప్పుడు ఇరిగిపోయిన రిబ్స్ పైకి వచ్చినప్పుడు పెయిన్ ఆయనకి విపరీతంగా. ఏం జరిగిందో తెలియదు నాకు. నిన్న బావా ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు, చిన్నపిల్ల అది ఓర్చుకుంటుంది, మీరు కూడా కొంచెం ఓర్చుకోండి అది ఇది అన్న. కట్ చేస్తే ఒక అంబులెన్స్లో ఒక పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ దగ్గరలో ఏది ఉంటే దాన్ని తీసుకెళ్లారు. నేను కళ్ళు ఓపెన్ చేసేసరికి ఒక పిచ్చి హాస్పిటల్లో ఉన్నాము. ఎక్స్రే కూడా సరిగ్గా రావట్లేదు బొమ్మ. అలాంటి ఒక హాస్పిటల్లో ఉన్నా. ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్కి, మా బావగారికి, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తే వితిన్ 15 మినిట్స్లో మొత్తం అందరూ వచ్చేసారు కిమ్స్ హాస్పిటల్కి. అంటే నేను కాన్షియస్లోకి వచ్చాను. ఈ బ్లీడింగ్ ఆగట్లేదండి, బ్లీడింగ్ కారుతూనే ఉంది. నేను చెప్పాను, నేను మాట్లాడుతూనే ఉంటాను, నన్ను ఎవరు స్టాప్ చేయొద్దు, అర్జెంటుగా కిమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి. కిమ్స్లో నాకు సూరపనేని శ్రీనివాస్ గారు బాగా క్లోజ్ అనమాట అండి. సో ఆయనకు ఫోన్ చేసి, సార్ ఇట్లా ఏమైందో తెలియదు, యాక్సిడెంట్ అయ్యింది, సో మేము వస్తున్నాము, కొంచెం ఎమర్జెన్సీ వార్డ్ అది చూడండి అని చెప్పేసి పెట్టేసి ఇమ్మీడియట్గా బయలుదేరి మాట్లాడుతూనే ఉన్నా. నేను ఎప్పుడు మాట్లాడడం ఆపేస్తే నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోతానని నా బ్రెయిన్ చెప్తుంది అనమాట. అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నాను. మా పిల్లలతోని, కారు డ్రైవ్ చేసే వాళ్ళతో నాపకండి, నేను మాట్లాడుతూనే ఉంటానని చెప్పాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈ బోన్ పగిలిపోయింది సార్ నాకు. ఇక్కడ ఇంటర్నల్ బోన్ పగిలిపోయింది. ఈ ముక్కు ఇక్కడికి వచ్చేసిందండి. టీత్ బోన్ పగిలిపోయింది ఇంటర్నల్గా. పైన ఒక గీత లేదు సార్. మొత్తం ఇంతలా ముక్కు అయిపోయి, ఇంత కొన్ను అయిపోయి, సురేఖవాణి మన సనా హాస్పిటల్కి చూడడానికి వచ్చి ఏడ్చేశారు వాళ్ళు. నేను అప్పటికి ఇంకా అద్దంలో నా మొహం చూసుకోలే. నేను అప్పుడు ఎందుకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అంటానంటే, మా ఆయనకి రిబ్స్ పగిలిపోయినాయి కదా, తనకి ఎక్స్రే తీయించి తనని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టి మళ్ళీ కిందకు వచ్చి నేను తీస్తూనే ఉన్నా. ఐస్ బ్యాగ్లు ఏవో ఇచ్చారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అవి పెడతా ఉన్నా, తీస్తున్నా. డాక్టర్ చెప్తున్నారు, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, మీ ఆయన కంటే మీ అమ్మాయి కంటే నువ్వు డేంజర్లో ఉన్నావేమా, నీకు అర్థం కావట్లేదు, ఎందుకు అట్లా తిరిగేస్తున్నావు అంటే, మా ఆయన 10 నిమిషాలకు ఒకసారి ఇలా అంటాడు, ఏంటి బ్లడ్ టెస్ట్ చేస్తారంట, ఏమైంది ఎక్స్రే తీస్తారంట, ఇట్లా 10 సార్లు. ఎందుకంటే ఆపోజిట్ బెడ్లో ఉన్నాము. పిలుస్తూ ఉండాడు, భయం. వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కానీ పిలుస్తూ ఉండేవాళ్ళు. డాక్టర్ ఏమో తిడుతూ ఉండేవాడు. మళ్ళీ మా అమ్మాయికి మొత్తం స్కానింగ్ అంతా, అంటే తనకి ఇక్కడ తగిలేసిందండి దెబ్బ. ఒక 4-5 స్టిచెస్ వేశారు, ఇంకేం కాలేదు. కానీ ఇంటర్నల్గా ఎక్కడైనా దెబ్బలు తగిలినాయేమో అని చూస్తారు కదా. ఆ అమ్మాయికి సిటీ స్కానింగ్కి పంపించి, స్కానింగ్లో అంతా బాగానే ఉంది అని తెలిసిన తర్వాత మా అమ్మాయిని చిల్డ్రన్ వార్డుకి పంపించి, అప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. నెక్స్ట్ డే ఆపరేషన్ చేస్తా అన్నారు నా నోస్కి. ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంది కదా, చేయలేరటండి. అందుకని అది తగ్గిన తర్వాత చేద్దామని. అప్పటికి సురేఖవాణి, రాజమౌళి గారు, రమ గారు, మొత్తం మన బ్యాచ్ తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారనమాట. వచ్చి పలకరించారు. సురేఖవాణి, ఏంటే ఇది, టీ తాగుతారా కాఫీ తాగుతారా ఏం చెప్పనని అడుగుతున్నాను వాళ్ళిద్దరిని నేను రూమ్లోకి వచ్చిన తర్వాత. నీకు అర్థమవుతుందా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అని. ఇద్దరు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళిద్దరికీ అనమాట. ఏమైంది, తగ్గిపోతుంది, ఏం కాదులే అది ఇదనే ఏదో చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళాను అనమాట. అప్పుడు అద్దంలో నా ఫేస్ చూసుకున్నా. ఈ కన్ను ఇంత అయిపోయిందండి అసలు, ఈ ముక్కు ఇక్కడికి వచ్చేసింది, ఎలా ఉంటానో ఆలోచించండి. అంటే నేను మరీ పెద్ద అందగత్తిని కాకపోయినా నాకు నేను అందగత్తినే కదా. సో అది చూసుకుని ఒక్క సెకండ్ షాక్ అయ్యాను. దేవుడు ఉన్నాడు, ఏం కాదు అనుకున్నాను. మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళతో నవ్వుతూ మాట్లాడేశాను. నెక్స్ట్ డే ఆపరేషన్ లేకుండా దీన్ని నిలబెట్టి బోన్ని వాళ్ళు సర్జరీ చేశారు. అట్లా అయింది. మా ఆయనకి 15-20 రోజులు జరిగింది. పాపం పూరి జగనానికి వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ డే తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు పాపం, జాన్ అది చూడడానికి, అన్నయ్య వదిన అందరూ వచ్చారు. డాలీ డైరెక్టరు, మొత్తం ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్దలు అందరూ వచ్చేసారు ఇంటికి. వచ్చేసి నాకు రాజమౌళి గారి మీద రెస్పెక్ట్ ఏంటంటే,
హాస్పిటల్కి వచ్చి రమగారు రాజమౌళి గారు పరిస్థితి ఏంటని కనుక్కుని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలన్నా సరే ఏది కావాలన్నా సరే చేసేయండి, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. అష్యూర్ ఇచ్చేళ్ళారు. అది ఎవరికి ఇస్తారు చెప్పండి? సో నేను ఇందాక ఏమన్నాను, నాకంటూ ఏదన్నా అయితే నన్ను చూడడానికి రాకపోవచ్చు కానీ ప్రతి ఇంట్లో వాళ్ళు ఒక కన్నీటి బొట్టైనా కారుస్తారు నా కోసం అన్న. ఆ మంచితనం సంపాదించానండి నేను. ఇంకేం కావాలి చెప్పండి? కానీ ఆడవాళ్ళని నమ్మనంటానికి కారణం ఏంటంటే నా పక్కన నా బ్యాచ్ ఇంకో అంటే ఇండస్ట్రీకి సంబంధం లేని కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళు నా కోసం ఎవరైనా ఫోన్ చేస్తారు, నాకు లైక్ త్రివిక్రమ్ గారు ఫోన్ చేస్తారు, ఎలా ఉందమ్మా ఆవిడకి ఆవిడకి ఏం లేదండి, ఆవిడ బాగానే ఉన్నారు, బిల్డప్ మాత్రం ఎక్కువ ఉన్నట్టు ఒకటికి రెండు వేసి చెప్పడం. నేను అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్ళను, ఆడవాళ్ళతో మాట్లాడను. కానీ వాళ్ళకి కష్టం అంటూ వస్తే వెళ్ళి నేను నిలబడతా. ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో అదే చేస్తున్నాను. కానీ నేను వాళ్ళతో ఏ విషయాలు షేర్ చేయను, వాళ్ళతో తిరగను, వాళ్ళతో ఉండను అన్నమాట 90%. అలా త్రివిక్రమ్ గారు అందరూ ఆడవాళ్ళు ఇలాగే అనుకుంటారా? అంటే ఎదురైన ప్రతిదీ ఇలాగే ఇప్పుడు మనం ఒకరికి అప్పిస్తాం సార్, ఆపదలో ఉన్నారని, అతను తిరిగి ఇవ్వలా. మన మెంటాలిటీ ఏం చెప్పుద్ది, అమ్మ ఇంకెవడికి నమ్మొద్దు, ఎవరికి అప్పివ్వద్దు అంటే. నిజంగా ఒకడు ఆపదలో ఉంటాడు, పాపం వాడికి అవసరం. కానీ అప్పుడు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అక్కడ ప్లేస్ చేస్తాం మనం. అమ్మ మొన్న నాడు తీసుకెళ్ళి ఇవ్వలేదు, ఇతనికి ఎందుకు ఇవ్వడం అనేసి ఊరుకుంటాం. అలాగే ఒకరికి మంచి చేస్తాం, అది మనకి చెడు చేస్తుంది. ఇప్పుడు వీడికి మంచి చేసి చెడు తెచ్చుకోవడం ఎందుకు, మూసుకోవడం కూర్చోవడం బెటర్ కదా అనుకుంటాం కదా. అది జరుగుతూ ఉంటుంది. పాప అందరూ ఆడవాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అందరూ అలా ఉండరు. కాకపోతే మన ఫీలింగ్ ఏంటంటే ఒకటి రెండు దెబ్బలు తగిలినప్పుడు ఏమనిపిస్తుంది మనకి యాక్చువల్గా. మామూలుగా ఆడవాళ్ళ సైకాలజీ బాగా అబ్జర్వ్ చేస్తే చాలా ఆడవాళ్ళతో ఎక్కువ తిరగడానికి ఇష్టపడరు చాలామంది. అంటే ఇష్టపడరు అంటే ఒకరొకరు సైకాలజీ నచ్చదు. సైకాలజీ కాదు ఏమంటారు, ఇదే సార్ వెనకాల మాట్లాడటాలు, లేదంటే ఇక్కడ వెళ్ళి అక్కడ చెప్పడాలు, అక్కడ వెళ్ళి ఇక్కడ చెప్పడాలు. ఆడవాళ్ళ నోట్లో నిజం దాక్కూడదని శివుడు ఎప్పుడో ఒక బొక్క పెట్టాడంట. సో ఆయన చేసిన పనికి మేము అందరం కష్టపడుతున్నాం అంతే. మేము స్వతహాగా మంచోళ్ళమే. శివుడు చేసిన పని అది. ఆడవాళ్ళ నోట్లో దాక్కూడదు, అది డేంజర్ అని చెప్పి ఆయన ఏదో చేశాడట. దానివల్ల మేము అందరం బ్లేమ్ అవుతున్నాం అంతే.